రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో మాట మారుస్తుంది. ఇప్పటికే ఒక ఏడాదికి యాసంగి సీజన్కి రైతు భరోసా కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు మరో 17 రోజులు రావస్తుండగా ఇప్పటివరకు కూడా రైతు భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి సామాన్యుని తెలుసుకుందాం. సామా, చెప్పండి. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి ఇవాళ పబ్లిక్ మీటింగ్లో రైతు భరోసాకు సంబంధించి కేవలం పంట వేసే వారికి మాత్రమే భరోసా ఇస్తామని చెప్పారు. అది కూడా గత ప్రభుత్వం 25,000 కోట్లు రైతుల కోసం వెచ్చించిన ఏదైతే స్కీమ్ ఉందో అది పూర్తిగా వృధా చేసిందని అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. అంటే రైతుకు భరోసా కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం, రైతులను ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం, స్వయంగా తన వ్యవసాయ శాఖ తన వద్దే ఉన్న తన జిల్లాలో కూడా నిరూపించుకోలేని అసమర్థ ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వం ఇవాళ పబ్లిక్ మీటింగ్లో మాత్రం చాలా గొప్పలు చెప్పుకుంటుంది. ఈ అంశాన్ని ఏ రకంగా చూడాలంటారు? శోభన్, ఖమ్మం జిల్లా ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ కమిటీలన్నీ కూడా కాలయాపన కమిటీలు అనేటువంటి ఒక అవగాహన ఉంది. 2001 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమం సాగినప్పుడు వేసినటువంటి కమిటీలు ఎంత కాలయాపన చేశాయో ఆ కమిటీల వల్ల ఏ రకమైనటువంటి రిజల్ట్ వచ్చిందో ప్రజలందరికీ కూడా అవగాహన ఉంది. అట్లాగే మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేసినటువంటి కమిటీలు కూడా అవి కాలయాపన కమిటీలే తప్ప ప్రజలకు కానీ రైతులకు కానీ మేలు చేసేటువంటి కమిటీలు కాదని ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. ఎందుకంటే 2 నెలల కాలం నుంచి క్యాబినెట్ సబ్ కమిటీ తిరుగుతుంది. రైతులతో, మేధావులతో, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి నిపుణులతో మాట్లాడుతున్నాం అనేటువంటి ఒక సాకు చూపి, ఒక కారణాన్ని చూపి రైతులకు దక్కాల్సినటువంటి పాత రైతు బంధు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చినటువంటి రైతు భరోసా దక్కకుండా అడ్డుకోవడంలో మంత్రులు అయితే సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన 2-3 నెలల కాలంలో జూన్ నెలలో అందాల్సింది పోనీ జూలైలో ఇచ్చారు అనుకుంటే కూడా జూలై, ఆగస్టు 2 నెలలు పూర్తయిపోయి ఇవాళ దాదాపు 14వ తారీఖు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇన్ని రోజుల వరకు కూడా సెప్టెంబర్ నెల కూడా సగం గడిచిపోయినప్పటికీ కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి అప్డేట్ లేదు. దాన్ని ఇస్తారో లేదో కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడైతే రైతాంగం నుంచి రైతు బంధో, రైతు భరోసానో లేకపోతే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం వస్తుందో ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికి, ఆ అంశాన్ని మభ్యపెట్టడానికి మంత్రులు మళ్ళీ బయలుదేరిపోయి ఒక ప్రాంతంలో ఒక జిల్లా కేంద్రంలోనో ఒక చోటనో మేము ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాం, అది ప్రజాపాలన, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నాం, రైతుల నుంచి మరింత సమాచారం సేకరిస్తున్నాం, ఒక చట్టబద్ధతమైనటువంటి న్యాయబద్ధంగా ఇస్తామనేటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి 2 నెలల కాలం గడిపేశారు. మళ్ళీ ఇప్పుడు 15 రోజులు అయిపోయింది. మరొక 15 రోజులు అయితే కనుక ఈ సీజన్ పనులన్నీ పూర్తయిపోయి రైతులకు మీరు ఇచ్చినా కానీ ఉపయోగపడినటువంటి పరిస్థితి మళ్ళీ జిల్లాల పర్యటన చేపడతారంట, అభిప్రాయ సేకరణ చేపడతారంట. దాని తర్వాత మళ్ళీ ఏదన్నా ఉంటే కోరీలు తీసుకుంటామని చెప్పేసి స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి చెబుతున్నారు. అసలు కాంగ్రెస్ హయాంలో రైతులకు భరోసా లేదా, లేదంటే కాంగ్రెస్ సర్కారు పైనే రైతుకు భరోసా రావడం లేదా? మంత్రుల తీరు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు రైతు బంధు తీసుకుంటున్నటువంటి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి 30-35 లక్షల మంది రైతులను అడిగిన తర్వాత మాత్రమే ఇచ్చినట్టుగా కనపడతా ఉందని ఖమ్మం జిల్లా రైతాంగం కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ జిల్లాలో చేశారు, దాని తర్వాత వరంగల్ జిల్లాలో చేశారు, తర్వాత మహబూబ్నగర్ లాంటి చోట చేశారు. అన్ని అంటే అన్నం ఉడికింది అని చెప్పడానికి మొత్తం అన్ని మెతుకులు పట్టి చూడాల్సిన అవసరం లేదు శోభన్. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని జిల్లాలలో పర్యటన చేసి ఆ పర్యటనలో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను అమల్లో పెడితే సరిపోతుంది. ఆ రిపోర్ట్నే ప్రభుత్వానికి ఇస్తే అక్కడ క్యాబినెట్లో చర్చించవచ్చు, లేదంటే అసెంబ్లీలో కూడా చర్చించవచ్చు, పనిచేయచ్చు. కానీ ఇప్పటికీ 2-3 అసెంబ్లీలు అయిపోయిన తర్వాత కూడా ఇదే ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు ఆ రోజు ప్రకటన చేశారు. తక్షణం రాబోయేటువంటి అసెంబ్లీలో దీన్ని చర్చకు పెట్టి 10 ఎకరాల లోప, 15 ఎకరాల లోప, 5 ఎకరాల లోప ఎంతమందికి ఇస్తే బాగుంటుంది, సీలింగ్ ఎంత పెడితే బాగుంటుంది అనేటువంటిది ఒక వివరణ చేస్తామని చెప్పారు. కానీ ప్రభుత్వం దగ్గర అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఎంతమంది రైతులు సాగుదారులుగా ఉన్నారు, ఎంతమంది రైతులు అర్హులుగా ఉన్నారనేటువంటి అంశం ప్రభుత్వం దగ్గర స్పష్టమైన లెక్కలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో రైతు బంధు చేసినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్కలే ఈ ప్రభుత్వం దగ్గర కూడా ఉన్నాయి. కాబట్టి 90% పైగా 10 ఎకరాల లోపు రైతులు ఉన్నారనేటువంటి విషయం ఈ ప్రభుత్వానికి తెలుసు. కానీ ఆ రైతు బంధు ఇస్తే కనుక, రైతు భరోసా ఇస్తే కనుక పడేటువంటి ఆర్థిక భారం నుంచి తప్పించుకోవడం కోసం, రైతులను మభ్యపెట్టడం కోసం విస్తృతమైనటువంటి అభిప్రాయ సేకరణ చేస్తున్నామంటూ కాలయాపన చేస్తున్నారు. స్వయంగా మంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనలు అయితే రైతులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఎందుకంటే వృధా చేసిందని చెప్పడం, గత ప్రభుత్వం వృధా చేసింది అంటే రైతు అకౌంట్లో వేశారా, వేరే ఏదైనా ఖర్చు చేశారా అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వ పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ అదేం చెప్పకుండా వృధా చేశారనేటువంటి ఒక బట్టగాల్సి మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రైతాంగానికి ఒక
స్పష్టత ఉంది. ఎందుకంటే లక్షల మంది రైతులకు అకౌంట్లకు 5,000, 10,000, 15,000 పంపిస్తే అవి రైతులకు చేరుతాయి తప్ప వృధా ఎట్లా అవుతుంది అనేటువంటిది రైతాంగం నుంచి వచ్చినటువంటి ప్రశ్న. ఒక పక్కన రైతు బంధు దొరక, ఓ పక్కన రైతు భరోసా దొరక పాపం రైతన్నలు రోడ్డెక్కుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో కొంతమంది రైతులు పురుగుల మందు కూడా తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. మరి ఈ నేపథ్యంలో వీళ్ళు జిల్లాల పర్యటనలు అని చెప్పేసి స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నారు. నిజంగానే ఈ మంత్రులు గనక జిల్లాలో పర్యటిస్తే అసలు వాళ్ళు పర్యటన చేసే అవకాశమే ఉందా? రైతులు ఏ రకంగా తిరగబడే అవకాశం ఉంది? శోభన్, రైతులు ఉన్నటువంటి పరిస్థితి ఒక అగమ్య గోచరంగా ఉంది. ఒకవైపు ప్రకృతి పగబట్టింది, ప్రభుత్వం పగబట్టింది, మంత్రులు పగబట్టి సాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రుల యొక్క పర్యటన ఎట్లా ఉంటుందంటే 100 మంది పోలీసులను తీసుకొని వచ్చి ఒక కలెక్టరేట్లోనో, ఒక ఆర్డీఓ ఆఫీస్లోనో, లేకపోతే ఒక సెక్యూర్డ్ జోన్లోనో కూర్చొని వాళ్ళ అనుకూలమైనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా రైతే కాబట్టి సూచనల రూపంలో సరే తమ యొక్క ఆవేదన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా కాస్త వాళ్ళు అనుకున్నటువంటి పరిధి దాటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే మైకులు కట్ చేసిన సందర్భాలు అనేక జిల్లాలలో మనం లైవ్లలో ప్రత్యక్షంగా చూసాం. ఏ రైతన్నా కాస్త నోరు తెరిచి ఇలా చేస్తే బాగుంటుంది అని కాస్త గట్టిగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ఆ రైతు మైక్ కట్ చేస్తారు. వెంటనే ఒక కాంగ్రెస్ కార్యకర్తను నిలబెట్టి కేసీఆర్నో లేకపోతే అతను గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తిట్టించడం అనేది మంత్రుల యొక్క పర్యటనలో జరుగుతున్నటువంటి ఒక తంతు. ఇదంతా కూడా రైతులు గమనిస్తున్నారు. ఎందుకంటే నిజమైన రైతులను తీసుకొచ్చి కూర్చోబెట్టి రైతు అనేవాడు ఏ పార్టీకి సంబంధించిన వాడైనప్పటికీ కూడా రైతులాగే మాట్లాడతాడు. రైతాంగానికి ఏం చేస్తే మేలవుతుందనే అంశాన్ని ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ మంత్రి ఉన్నా వాళ్ళ ముందు బయటపెట్టి ఇది కావాలని అడిగి సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ రకమైనటువంటి రైతాంగాన్ని ఎక్కడ కూడా ప్రోత్సహిస్తున్నట్టుగా ఈ ప్రభుత్వం కనిపించడం లేదు. అన్ని రకాలుగా అలగదొక్కుతుంది. రైతు రుణమాఫీ పేరుతో చేస్తున్నటువంటి దారుణాలు అయితే అత్యంత దారుణంగా ఉన్నాయి. ఇక వాటి సంగతి అయితే చెప్పుకుంటూ పోతే దాదాపు 2 రోజులైనా కానీ వడవని ముచ్చట్లాగే ఉంటుంది. ఈ రైతు బంధు పేరుతో చేస్తున్నటువంటి కాలయాపన కావచ్చు, రైతులకు దక్కవలసినటువంటి న్యాయమైనటువంటి పెట్టుబడి సాయాన్ని కూడా అందకుండా చేస్తున్న విధానాన్ని కావచ్చు యావత్ తెలంగాణ రైతాంగం అంతా గమనిస్తుంది. చర్చ కూడా పెడుతున్నారు. ఎందుకంటే పక్కన వచ్చినటువంటి గవర్నమెంట్ చెప్పినటువంటి హామీలలో ఏదైతే పెన్షన్ హామీ ఉందో తెల్లారి నుంచే అమలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ 2 పెన్షన్లు వాళ్ళకి ఇచ్చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ మరి ఇక్కడ 3 రైతు బంధులు లేదంటే రైతు భరోసాలు 3 పోయిన డిసెంబరు, ఇప్పుడు జూన్, మళ్ళీ డిసెంబర్ వస్తుంది. 3 ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో పోయినసారి కేసీఆర్ ఏదైతే రైతుల కోసం అట్టిపెట్టినటువంటి 7,200 కోట్లలో కూడా కాంట్రాక్టర్లను, మంత్రులను సాటిస్ఫై చేయడం కోసం 1,000 కోట్ల రూపాయలు వాడుకొని 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వాళ్ళ వరకే మాత్రమే ఆ డబ్బులు డిపాజిట్ చేశారు. అది కూడా పూర్తి స్థాయిలో అందరికీ ఇవ్వలేదు. రైతు బంధు ఇచ్చినటువంటి వారందరికీ ఇవ్వలేదు. ఇంకా చాలా మందికి మిగిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి మాట్లాడితే టెక్నికల్ అంశాన్ని కారణంగా చూపిస్తారు. మరి టెక్నికల్ అంశం నిజంగానే ఉంటే ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం వేసినప్పుడు ఈ రైతుల ఖాతాలోకి ఎట్లా పోయింది అనేటువంటిది రైతుల నుంచి వచ్చినటువంటి మౌలిక ప్రశ్న. అప్పుడున్నటువంటి ఆధార్ కార్డులు, అప్పుడున్నటువంటి రైతుకు సంబంధించిన అకౌంట్లు అన్నీ ఉంటాయి. మళ్ళీ వాటిని ఇప్పుడు టెక్నికల్ అంశాలు పెట్టి రుణమాఫీ జరగకపోవడానికి టెక్నికల్ అంశమే కారణం అంటారు, రైతు బంధు పడపోవడానికి టెక్నికల్ అంశమే కారణం అంటారు. 100 మంది రైతులతో మాట్లాడినప్పటికీ కూడా ఇంకా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కన్సెస్ చేస్తున్నాము, ఇంకా మేధావులతో మాట్లాడుతున్నాము. ఎన్ని 100 మంది మేధావులతో మాట్లాడతారు? ఒక ప్రభుత్వ పాలసీని డిసైడ్ చేయడానికి ఎంతమందితో మాట్లాడితే సరిపోతుంది అనేటువంటి అంశానికి ఈ ప్రభుత్వానికి అవగాహన లేదా, లేకపోతే ప్రభుత్వం కావాలనే రైతులను మభ్యపెట్టడం కోసం నిజంగానే వాళ్ళకి దక్కాల్సినటువంటి న్యాయమైన దక్కకుండా వాటాన్ని వారికి రావాల్సినటువంటి ప్రయోజనాలు అందకుండా చేయడంలో భాగంగా ఇదంతా చేస్తున్నారు అనేటువంటి మౌలికమైన ప్రశ్న రైతాంగం లోకం నుంచి వస్తుంది. సమాధానం చెప్పే నాదులు లేడు. ఎవరైనా అడిగేటువంటి ప్రయత్నం చేస్తే బుల్డోజ్ చేసుకొని పోవటం, వారి మీద బీఆర్ఎస్ కార్యకర్తను ముద్ర వేయటం, లేదంటే వారు ప్రభుత్వ వ్యతిరేకులు అనేటువంటి కారణం చూపి కేసులు కూడా బనాయించినటువంటి సంఘటనలు కూడా చాలా ఈ జిల్లాలో నమోదవుతున్నాయి. కాబట్టి రైతాంగ లోకం ఒకటే అడుగుతుంది, మాకు రైతు భరోసా పెంచినటువంటి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినటువంటి రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? ఇంకా ఎన్ని రోజులు ఈ కాలయాపన చేస్తారు? సకాలంలో మాకు అందాల్సినటువంటి జూన్ నెలలో ఇస్తే కనుక జూలై నెల నాటుపడే నాటికి వాటికి కూళ్లకో లేకపోతే విత్తనాలకో, మందులకో, ఎరువులకో ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ మీరు సెప్టెంబర్ వచ్చినా కానీ ఇవ్వకపోవడం వల్ల మేము అప్పుల పాలవుతున్నాం రైతులు చెప్తున్నారు. 2 రూపాయల వడ్డీకి తీసుకొచ్చామని చెప్తున్నారు. శోభన్, ఇంకొక విచిత్రకరమైనటువంటి విషాదకరమైన అంశం ఏంటంటే 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులందరినీ డబ్బులు కట్టమంటే డబ్బులు 2 లక్షల పైన 10,000 ఉండని, 1,00,000 రూపాయలు ఉండని, 2 లక్షలు ఉండని అప్పు చేసి భార్య మెడలో ఉన్నటువంటి బంగారు పుస్తల తాడును తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి రైతులు ఉన్నారు. ఇప్పుడు కట్టి దాదాపు నెలగా వస్తుంది. 1,00,000 కట్టినలకు 2,000 రూపాయలు వడ్డీ పడ్డది. వాళ్ళందరూ కూడా ఎందుకంటే ప్రైవేటు వ్యక్తుల దగ్గర తీసుకొచ్చినటువంటి వడ్డీ కాబట్టి 2 రూపాయల వడ్డీ చెల్లించాల్సిందే సార్, మేము చెల్లిస్తున్నాము. ఆ డబ్బులు రాకపోగా పుస్తల తాడు బంగారం మిగిలినటువంటి 2-3 తులాల బంగారాన్ని
ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తాకట్టు పెట్టి తీసుకొచ్చి పెడితే అది మాఫీ కాలేదు, ఇది మాఫీ కాలేదు సార్, మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్ అని చెప్తున్నారు. వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఒక పక్క ప్రకృతి విపత్తు దగ్గర 1,00,000 ఎకరాల పైచలకు ఈ ఖమ్మం జిల్లాలో వరద నష్టానికి పోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంచనాలు అయితే వేశారు 739 కోట్లని, అందులో దాదాపు 111 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారనేటువంటి అంచనా వేసినప్పటికి కూడా ఆ అంచనా వ్యయానికి తగ్గట్టుగా ఎంత ఇస్తారనేటువంటి విషయాన్ని ఇప్పటి కూడా తేల్చలేదు. అంటే రైతాంగం ఎన్ని కష్టాల్లో ఉండేటువంటి, ఎన్ని రకాల కష్టాల్లో ఉంది అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.